హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనం వండే ఈ రెసిపీ పేరు చికెన్ బోనా మసాలా. చాలా టేస్ట్గా ఉండే మసాలా గ్రేవీతో మీకోసం ఈ రెసిపీ రైస్లోకైనా చపాతీలకైనా బగారా రైస్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ కామెంట్ మర్చిపోకండి. ముందుగా మనం రెసిపీ దగ్గర పోదాం. ముందుగా మనం 600 గ్రామ్స్ చికెన్ తీసుకుని దాంట్లో ఒక 100 గ్రామ్ పెరుగు యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ విధంగా మసాలాలను మొత్తం కలిసేటట్టు మసాలాలను ముక్కను పట్టుకునేటట్టు కలిపి మూత పెట్టుకుని పక్కన కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే కనుక రూమ్ టెంపరేచర్ ఉండేటట్టు చూసుకోండి. బాగా వేడి ఉంటే కనుక ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. 20 నిమిషాలు అయిపోయిన తర్వాత కడాయి పెట్టుకుని కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుని ఆ ఆయిల్లో మనం మసాలాలతో కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మంట పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లోకి మన వీడియోస్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చికెన్ ఈ విధంగా ఆయిల్ లేకుండా చికెన్ మొత్తం తీసేయండి. ఆయిల్ ఉండనివ్వండి, ఎందుకంటే మనం మసాలా దాంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఆయిల్ ఉంచేసి చికెన్ పీసెస్ని సపరేట్గా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. పీసెస్ అన్ని తీయడం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 1 ఇంచు ఉన్న దాల్చిన చెక్క ఇలా ముక్కలు చేసి వేసుకోండి. ఒక 5 లవంగ మొగ్గలు, 5 మిరియాలు. తర్వాత ఒక 2 పెద్దగా ఉన్న ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. లేదంటే కనుక మీ ఇంట్లో చాపర్ ఉంటే కనుక చాపర్లో అన్న చాప్ చేసుకుని వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 3 టమాటాలు మంచి కలర్ ఉన్నాయి వేసుకోండి. ఈ టైప్లో పేస్ట్ పెట్టుకుని టమాటోలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయ్యేసరికి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి. ఆ టైంలో 1 టీ స్పూన్ కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఇలా మసాలా కలుపుతూనే ఉండండి. మసాలాలు యాడ్ చేసుకుంటూనే ఉండండి. 1 టీ స్పూన్ కారం, కలపడం మట్టుకు ఆపొద్దు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా రోస్ట్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ముందుగా మనం మ్యారినేషన్ చేసిన చికెన్ బౌల్ అండి ఇది. ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసి నీట్గా బౌల్ని కడిగేసి వేసేస్తున్నాను వాటర్, ఎందుకంటే మసాలా ఉంటుంది కాబట్టి దాంట్లో వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఈ విధంగా వేసిన తర్వాత వాటర్ మంచి స్మెల్ మట్టుకు వస్తుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలిపుకున్న తర్వాత మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటే దీని పేరే బోనా మసాలా, చికెన్ బోనా మసాలా. చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక టేస్ట్ సరిపడగా మనకి సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు సాల్ట్ వేసి మైండ్లో పెట్టుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 వేసిన తర్వాత మంచి బాగా ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఈ విధంగానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మెల్లగా కలుపుకోండి. మెల్లగా ఈ విధంగా కలుపుకొని మనం కొత్తలాడి ఈ విధంగా కొత్త పెట్టిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికల కింద ఈ విధంగా చీరికని వేసుకుని శుభ్రంగా కలుపుకోండి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మన చికెన్ సాఫ్ట్ అవ్వాలి కాబట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ విధంగా మగ్గనివ్వండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుని కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని శుభ్రంగా కలుపుకొని 1 నిమిషం పాటు కొత్త అని ఉడికించుకొని మంట ఆఫ్ చేసుకోండి.
ఈ కర్రీ వేడి వేడి రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, చపాతీ అండ్ పరోటా కానీ, రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గ్రేవీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. పీస్ అయితే నిజంగా చెప్తున్నా, నాటుకోడి చికెన్ మనం ఎలా వండుకుంటే పీస్ ఎలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మీరిచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా అవసరం. మీరు చేసే లైక్ బట్టి ఈ వీడియో ఇంకా నలుగురికి చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching.